ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులను ఎలాంటి నిర్మాణ సంస్థ ప్రారంభించింది. నిర్మాణ పనులను బుకాయించి చేయము అని చెప్పిన తర్వాత సీఎం వార్నింగ్ల తర్వాత ఇక కొన్ని ఎపిసోడ్ల తర్వాత ఎలాంటి దిగొచ్చింది. పునరుద్ధరణ పనులను ప్రారంభించడంలో రైతులు మళ్లీ ఆశలు చిగురించాయి. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదలిక. మొదట చేతులెత్తేసిన ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి. చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ వార్నింగ్. ప్రభుత్వ హెచ్చరికలతో దిగొచ్చిన ఎల్ఎన్టీ. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. పునరుద్ధరణ పనులతో తమకు సంబంధం లేదని మొదట ఎల్ఎన్టీ బుకాయించింది. ఒప్పందం ప్రకారం 2022 జూన్ 29తోనే గడువు ముగిసిందని చేతులెత్తేసింది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరికలు, రేవంత్ రెడ్డి రంగప్రవేశంతో ఎల్ఎన్టీ దిగొచ్చింది. మేడిగడ్డ బ్యారేజీకి ఎడంవైపు అంటే మహారాష్ట్ర వైపు నుంచే కాఫర్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు బ్యారేజ్లో 7వ బ్లాకులో కుంగిన 21 పిల్లర్ నుంచే పనులు మొదలుపెట్టారు. అక్టోబర్ 21న పిల్లర్ కుంగినప్పుడు కారణాల్ని తెలుసుకుని పునరుద్ధరిస్తామని ఎల్ఎన్టీ ప్రకటించింది. గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే అని పదే పదే చెప్పారు. కానీ ఈ నెల 2న ఎల్ఎన్టీ కంపెనీ మాట మార్చింది. డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ 2 ఏళ్ల వరకే ఉందని, 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని తేలిపోయింది. పనులు ప్రారంభించాలంటే కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేకాదు కాఫర్ డ్యాం నిర్మాణానికి 55.75 కోట్ల రూపాయలు కావాలని లేఖలో తెలిపింది. ఎల్ఎన్టీ తీరుపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని ఎల్ఎన్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాతే నిర్మాణ సంస్థ దారికొచ్చి బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులని మొదలుపెట్టింది. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. ఈ నీటిని దారి మళ్లించడం కోసమే కాఫర్ డ్యాం నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లర్ల పటిష్టతను అంచనా వేసేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. బ్యారేజ్ డ్యామేజ్ 7వ బ్లాక్కే పరిమితమైతే పునరుద్ధరణ పనులు కంటిన్యూ చేస్తారు. మరి కుంగుబాడి ప్రభావం ఎంతవరకు ఉంటుందో కాఫర్ డ్యాం నిర్మాణం తర్వాతే తేలుతుంది.